రైట్. కాలర్ ఆనంద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. మీ నమస్తే క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే రామచంద్రారెడ్డి గారు. నాది 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు Yes. అపోజిషన్ లో ఉన్నప్పుడు చాలా రకమైన అవినీతి ఆరోపణలు చేశారు టిఆర్ఎస్ పార్టీ మీద కానీ వాళ్ళ లీడర్స్ మీద కానీ. అండ్ ఇప్పుడు కొన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ మీకు ఇచ్చిన 5 ఏళ్ల టర్మ్ లో వాటికి సంబంధించిన రిజల్ట్ ఏమైనా తీసుకొచ్చే ఉద్దేశం మీకుందా? ఉంటే కనుక ఎలా ముందుకు వెళ్తున్నారు? మీకు మీ రోడ్ మ్యాప్ ఏంటిది? వీళ్ళు చేసిన అవినీతిని ఎలా బయటపెట్టదలుచుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఇదండి. రెండో క్వశ్చన్, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళని తీసుకుంటే మీరు ఏమన్నారంటే మా వీళ్ళు అమ్ముడు పోయారు అది ఇదని మీరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు చేసే పని అదే కదా. వాళ్ళకి మీకు తేడా ఏంటిది? మేము ఎలా నమ్మాలి? ఇదేనండి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు అంటే ఇదే కదా అని అన్నారంటే అది ఏదన్నది నాకు స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మేము ప్రశ్నించిన 10 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మేము ప్రశ్నించడము, పోరాడినము. చిట్ట చివరికి అనేక నిర్బంధాలను కూడా మేము తొలగించుకొని కోర్టుల ద్వారా కూడా తొలగించుకొని ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ప్రభుత్వం వలన దాని గురించి మేము నిలదీసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటమే ఫస్ట్ చేసినటువంటి పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉందని చెప్పేసి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏ పథకాన్ని అమలు చేయాలన్నా కానీ ఆర్థిక పరమైనటువంటి అంశం అనేది ముఖ్యమైనది. మరి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద సమీక్ష పేరు మీద దాన్ని మొత్తం కూడా ఏ శాఖకి ఆ శాఖ రూపంలో కూడా సమీక్షలు నిర్వహించడం, దాని ద్వారా ఏ శాఖకి ఎంత అప్పు ఉన్నది, ఎంత ఆదాయం ఉన్నది, గతంలో ఉన్నటువంటి అప్పు ఎంత, భవిష్యత్తులో చేయాల్సినటువంటి అప్పు ఎంత, దాని రాబడి పోబడి అన్ని అంశాల గురించి కూడా తెలంగాణ ప్రజలకి, కేవలం పాలకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడమే కాకుండా శ్వేతపత్రం రూపంలో యావత్ తెలంగాణ ప్రజలకు కూడా మనకున్నటువంటి అప్పు ఈ 7 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి శాఖాపరంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ రోజున ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, స్మితా సబర్వాల్ లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మీరు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి హక్కు ఎంత, ఆదాయం ఎంత అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు, సార్ నాకేం తెలుసు, నేను ఓన్లీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితులలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి నాకు డిక్లేర్ చేసిందాక కూడా నేను దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వలేనని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఇది ఒక అశక్తంతని వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో పరిపాలన జరిగింది. దాన్ని అటో ఇటో మొత్తానికైతే స్ట్రీమ్ లైన్ చేసేసి అప్పులు తెలిసినము, ఆదాయం తెలిసినము, జరిగినటువంటి నష్టాన్ని ఈ కాళేశ్వరం అని చెప్పేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుని మసిబూసి మారేడుకాయ చేయకుండా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలకి దీంతోని ఈ విధమైనటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాన్ని కూడా బయటకు తీసుకురావటమే కాకుండా దానికి బాగు చేయడానికి కూడా ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా విద్యార్థుల యొక్క మన చదువుల గురించి కానీ, రైతుల యొక్క కళ్ళాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి బోనస్ చెల్లించే విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్పేసి మేము డెడ్ లైన్ పెట్టేసి ఒక చిత్తశుద్ధితో ముందరపోతున్నటువంటి సందర్భం కానీ, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఈ విధంగా ప్రతి అంశాలలో కూడా దేనికి ఇంపార్టెన్స్ ఉన్నది, దేనికి ఇంపార్టెన్స్ లేదు, దేన్ని ముందర పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పేసి అన్ని విషయాలను కూడా మనము కూలంకుషంగా అన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకి ఈ రోజున రైతులకి కానీ సేవ చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో టిఎస్పిఎస్సి ఒక చిత్తశుద్ధితోని క్రమశిక్షణాయుతంగా నిజాయితీగా కూడా ఈ రోజున పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ విధంగా ఏ శాఖలోనైనా కానీ, ఏ శాఖలో కానివ్వండి, లేకుంటే ఏ విభాగంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా చేయటమే కాకుండా ప్రతిపక్షాలని అర్థిస్తున్నది, అదేవిధంగా ఆహ్వానిస్తున్నది. మా తప్పులు ఒక్క నిమిషం, ఐ విల్ కన్క్లూడ్. మా తప్పులు ఉంటే మీరు చెప్పండి, ఎందుకంటే మేము పరిపాలన ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవటానికి అని చెప్పేసి ఇంత సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.